హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎండతో పని లేకుండా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దానండి. ఇప్పుడు టమాటా రేట్ కూడా తగ్గింది కదా, అందుకే పచ్చడి చేస్తున్నా. లాస్ట్ టైం చాలా బాగా వచ్చింది, ఇప్పుడు కూడా పెడుతున్నా. ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ మెంతులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై అవ్వకపోతే కొంచెం చేదుగా వస్తుంది. బాగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఒక పక్కకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా చేయడం వల్ల టమాటాలు మాడకుండా ఉంటాయి. నేను ఇక్కడ కేజీ టమాటాలతో చేస్తున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలుపుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో నీళ్ళు లేకుండా మగ్గించుకోవాలి. ఇందులో ఊరే వాటర్తోనే మగ్గుతాయి. ఈ టమాటాలు వాటర్ని అస్సలు లేకుండా మగ్గించుకోవాలి. ఇక్కడ నేను 10 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాను. కంప్లీట్గా వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు ఉడికించాలి. ఇలా దగ్గరగా ఉడికించుకోవడం వల్ల మన పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పూర్తిగా ఉడికించాక పూర్తిగా చల్లే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీలోకి వేపిన మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అలాగే చింతపండు నేను ఇక్కడ 800 గ్రామ్స్ వేసుకున్నాను అండ్ సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ రాళ్ళ ఉప్పుని తీసుకున్నాను. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా బాగా వస్తుంది. అండ్ ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ పసుపు అండ్ కారం వేసి లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసాక పక్కకి పెట్టిన అండ్ కారం కూడా పక్కకి పెట్టుకుని టమాటా వేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి నేను ఇక్కడ పల్లీల ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ కారం, శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. తర్వాత గాలి పోకూడదు. ఇలా చేసినట్లయితే 4 to 4 months ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.